హైదరాబాద్లో దంచి కొడుతున్న వానతో ప్రజలకు కష్టాలు తప్పట్లేదు. నిన్న రాత్రి కురిసిన వర్షంతో అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాలాలు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా హైత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. 4-5 రోజులు కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగర్ వాసులు అవస్థలు పడుతున్నారు. వర్షం విడిచి 12 గంటలకు పైగా దాటినప్పటికీ ఇంకా పలు కాలనీలు నీళ్లలోనే నానుతున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రభావం అధికంగా ఉంది. హైత్నగర్ పరిధిలోని బంజారా కాలనీ నీట మునిగింది. అంతర్గత రోడ్లపై ప్రవహిస్తున్న వరదతో కాలువలను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో మంచాలను ఇంటి పైకప్పుకు తాళ్లతో కట్టుకుని పడుకున్నారు. ఆదివారం రాత్రి తురకయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తురకయంజాల్ మాసబ్ చెరువుకు భారీగా వరద రావడంతో అలుగుపోస్తోంది. లోతట్టు ప్రాంతాలైన ఇంజాపూర్, ఆపిల్ అవెన్యూ కాలనీ గుండా వెళ్లే వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కాలనీ మొత్తం జలమయం కాగా ఓ అపార్ట్మెంట్లోకి వరద చేరింది. రాజుచారి అనే వ్యక్తి టెంట్ హౌస్ కొట్టుకుపోయింది. ఇంజాపూర్ తొర్రూరు రోడ్డులో వరద ఉధృతికి ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. భారీ ప్రవాహంతో ఇంజాపూర్ నుంచి తొర్రూరు రోడ్డును పోలీసులు మూసివేశారు. తురకయంజాల్లోని రాగన్నగూడ, సూరజ్ కాలనీ, జీవీఆర్ కాలనీలు జలమయమయ్యాయి. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు ఉప్పొంగాయి. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి లష్కర్గూడ, అనాజ్పూర్ వెళ్లే దారిలో రోడ్డుపై వాగులు పొంగడంతో రాకపోకలు నెమ్మదిగా సాగాయి. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో పీవీఆర్ కాలనీ, పద్మావతి బ్యాంకు కాలనీ సైతం వరద గుప్పెట్లో ఉంది. 10 ఏళ్లుగా ఏటా వర్షం వచ్చినప్పుడల్లా నడుముల వంటి లోతు నీళ్లు వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే నడుమంటి లోతు నీళ్లు ఇళ్లకు పోరాకుండా మరి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క వర్షాలకు విపరీతమైన వాటర్ జమై కొన్ని ఇళ్లకైతే చాలా పరేషాన్గా ఉంది. ఇక్కడ ఒక దేవాలయం నిర్మించుకున్నాము. ఆ దేవాలయం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దయచేసి జిహెచ్ఎంసీ వారు కానీ, దయచేసి ఇంజనీర్లు కానీ, మా లచ్చిరెడ్డి గారు కానీ ఒక శాశ్వత పరిష్కారాన్ని కొరకై నానా విధంగా వీరు మాకు సహాయం చేయగలరని మనవి. ఇది ఇప్పటితో పోయేది కాదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. దీనికి శాశ్వతంగా ఏం చేయాలనో వారికైతేనే తెలుస్తుంది. వారు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన కోటి ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మురుగు పరుగులు పెడుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలోని నాలా పైకప్పు పగిలిపోవడంతో మురుగునీరు లోపలికి వస్తోంది. దుర్వాసన ఆసుపత్రి వార్డులకు వ్యాపిస్తుండటంతో రోగులు, వైద్యులు అవస్థలు పడుతున్నారు. చాంద్రహార్ కాలు చెరువు అయిపోయింది. ఫోన్ మాత్రం సత్యనారాయణ మాట